హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం అవుతుంది. ఈ 6 నెలల కాలంలో మంత్రుల యొక్క పనితీరు ఏ రకంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు మార్కులు వేశారంట. అందులో పాస్ అనేటువంటి మంత్రులు ఎవరు, పాస్ కాని వాళ్ళు ఎవరు, సో వాళ్ళందరూ పిలిపించుకొని పాస్ కాకపోతే కనుక అంటే మార్కులు వేయడం అంటే ఇగో నీకు 100కి దీనికి అట్లా వేసినట్టు కాదు. ఇది జస్ట్ వాళ్ళని పిలిపించుకొని ఈ రకంగా ఇదిగో మీ పనితీరు ఈ రకంగా ఉంది, మీరు దీన్ని సర్దుకోండి, ఇగో మీ పనితీరు బాగాలేదు, ఈ శాఖలు ఈ రకంగా ఉంది, మీరు అధికారులతో సమీక్ష చేసుకోండి, దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి అని వాళ్ళకు చెప్పాడంట. సో ఇదేంట మార్కులు వేయడంటే ఇదేంట. ఇట్లా ఈ రకంగా వాళ్ళే మార్కులు వేశారని వాళ్ళ ఛానల్లోనే చెప్తారు, లేదు మార్కులు వేయలేదు జస్ట్ వాళ్ళకి ఈ రకంగా సూచన చేశారని వాళ్ళే చెప్తారు. సో వీటన్నిటికి సంబంధించి ఇవంతా ఫేక్ అని చెప్పి వేరే పత్రికల్లో వేరే ఛానల్స్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో వార్తలు చేస్తే ఇదంతా వీళ్ళు ఫేక్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీటికి సంబంధించి ఈ ఫేక్ మార్కులు వీళ్ళది ర్యాంకింగ్లు అని చెప్పి సాక్షిలో ఈ అంశాలకు సంబంధించి వార్త రాస్తే సాక్షి ఫేక్ అని అంటున్నారు. సరే సాక్షి ఫేకా, మీరు ఫేకా, లేకపోతే మీరు రియలా, సాక్షి రియలా అనే విషయం పక్కన పెడితే ప్రజల యాంగిల్లో ప్రజల యొక్క రివ్యూ ఏందనేది ఒకసారి మనం పరిశీలిస్తే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి మంత్రులకు ర్యాంకింగ్ వీళ్ళు అద్భుతంగా పనిచేశారని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళకి మంచి మార్కులు వేశారని చెప్పి ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ గొట్టుపాటి రవికుమార్ గారు, ఈయన విద్యుత్ శాఖ మంత్రి, మరి ఈయనకు మంచి మార్కులు పడ్డాయని అంటున్నారు. ఏ రకంగా మంచి మార్కులు పడ్డాయి అంటే గతంలో కంటే ఇప్పుడు కరెంటు బిల్లులు ఎక్కువ వేశారు కాబట్టి ఆ కరెంటు బిల్లులు వేసిన దానికి సంబంధించి వైసీపీ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని వ్యతిరేకించారు, బాధుడే బాధుడు అన్నారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా బాధుతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ప్రజల తరఫున వీళ్ళు ప్రశ్నించినప్పుడు మరి ప్రజలు దీని గురించి చర్చిస్తారు కదా. అవును అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ కరెంటు బిల్లులు ఉన్నాయి కదా, ఆ బిల్లులు పట్టుకుంటే షాక్ తగిలే విధంగా మరి కూటమి సర్కారు బిల్లులు వేస్తుంది కదా అని చెప్పి ప్రజలు ఏదైతే తమ బిల్లులు పట్టుకుని రోడ్డు ఎక్కుతున్నటువంటి క్రమంలో మరి ఆ టాపిక్ ఏం చేయాలి, దాని గురించి చర్చ జరిగినప్పుడు ఏం చేయాలి, దాన్ని డైవర్ట్ చేయాలి. అప్పుడు గొట్టిపాటి రవికుమార్ గారు అసలు మాకు బిల్లులు పెంచాలనే ఆలోచనే లేదు, కానీ ఈరోజు ఈ రకంగా బిల్లులు పెంచుతూ ఉంటే అధికంగా మీ మీద భారం వేస్తూ ఉన్నట్టే దానికి కారణం ఎవరు, జగన్మోహన్ రెడ్డి అప్పుడు విద్యుత్ శాఖలో తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల కారణంగా ఈరోజు బిల్లులు పెంచాల్సి వచ్చింది, కాబట్టి మా తప్పు లేదని చెప్పి గొట్టిపాటి రవికుమార్ గారు గట్టిగానే వైసీపీకి కౌంటర్ ఇచ్చారు, ప్రజలను నమ్మించగలిగారు, అందుకే ఆయనకు పాస్ మార్కులు పడ్డాయి. సో అదొకటి. ఇక నారా లోకేష్ గారికి సంబంధించి నారా లోకేష్ గారికి కూడా మంచి మార్కులు పడ్డాయంట. ఏ రకంగా పడ్డాయని మరి ఆయనకు ఐటీ శాఖ, ఐటీ కంపెనీలు అద్భుతంగా తీసుకొచ్చారు, గూగుల్ తీసుకొచ్చారు, ఎలన్ మాస్క్తో కలిశారు, అన్నీ తీసుకొచ్చి అంటే ఎక్కడ తీసుకొచ్చారు, వెళ్ళి కలవడం కాదు కదా, ఆ కంపెనీలు వచ్చినాయా, మరి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మరి క్యాబినెట్ మీటింగ్లో ఒక 6 విధానాలు తీసుకొస్తామని చెప్పారు కదా, ఆ దిశగా ఎక్కడైనా అడుగులు పడుతూ ఉన్నాయా, మరి విద్యాశాఖకు సంబంధించి ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం, మరి విద్యాశాఖకు సంబంధించి మరి ఎక్కడైనా సరే వాటికి సంబంధించి గతంలో ఏ రకంగా నాడు నేడు చేశారు, వీళ్ళు నాడు నేడుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అంతా నాశనం చేసి పెట్టాడు, ఓన్లీ పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అయ్యారని చెప్తా ఉన్నారు కదా, మరి మీరేం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా చేశారు కాబట్టి మేము మంచిగా చేస్తామని చెప్పి మీరు ఏమైనా దానికి సంబంధించి నాడు నేడు కింద మీరు ఏమన్నా స్కూళ్ళను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా, మళ్ళీ ఆ పేద విద్యార్థులు, ఆ పేద కుటుంబాల పిల్లలు స్కూలుకు పంపాలని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో చేపట్టినటువంటి అమ్మఒడి పథకాన్ని మీరు తల్లికి వదనంగా మార్చి మరి అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి మీరు ఎందుకని అమలు చేయట్లేదు, ఒక సంవత్సరం ఎగిరిపోయినట్టే కదా, మరి దీని గురించి ఏమంటున్నారు మీరు, ఇది జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు కాబట్టి ఎంత ప్రక్షాళన జరగాలి, తల్లిదండ్రులతో విద్యార్థులతో టీచర్లతో వీళ్ళంతా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ వేసుకుందాం, ఒక సంవత్సరం తర్వాత దీన్ని అమలు చేద్దాం, అప్పుడు వచ్చిన నష్టం ఏముందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అంటే ఒక సంవత్సరం ఎగురగొట్టేసినట్టే, ఒక సంవత్సరం విద్యార్థుల జీవితం నాశనమైనట్టే, ఒక సంవత్సరం విద్యా వ్యవస్థకు సంబంధించి నాశనమైనట్టే కదా. సో ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేస్తున్నారు కాబట్టి మరి ఇవన్నీ వదిలేసి వీటి గురించి మాట్లాడకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి పెట్టి మరి ఈ అక్రమ అరెస్టులు, రాజకీయ కక్ష సాధింపులు ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు కాబట్టి, ఇదే కాకుండా మిగతా మంత్రుల శాఖలో కూడా వేలు పెడుతున్నారు కాబట్టి వీటన్నింటికి సంబంధించి మరి నారా లోకేష్ గారికి మంచి మార్కులు పడ్డాయి అనుకోవాలి. పైగా వీళ్ళు ఏం చెప్తారు, నారా లోకేష్ గారు బాగా కష్టపడుతున్నారు, తన శాఖనే కాదు ఇతర శాఖల్లో కూడా రివ్యూలు చేస్తూ అక్కడ ఏమేం జరుగుతూ ఉంది, అధికారులు ఎక్కడెక్కడ ఎవరిని నియమించాలి అని దానికి సంబంధించి కూడా ఈయనే మాట్లాడుతూ ఉన్నారని చెప్పి నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ పత్రికల్లో కానీ వాళ్ళ మీడియాలో కానీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఆయనకు మార్కులు ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదో ఏందో తెలియదు, నిజంగా ఇచ్చారో ఇవ్వలేదో మరి ఏ విషయం తెలియదు, కానీ నిజంగానే ప్రజల యాంగిల్లో కనుక ఆలోచన చేస్తే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం, చాలా వరకు అబద్ధాలు మాట్లాడారు, ఆయన అనేక అసత్య ఆరోపణలు చేశారు, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట తీరైతే కొంత మారింది.
ఆయన గతంలో మాదిరిగా ఊగిపోవడము, ఎగిరి దుంకోవడం అట్లాంటివి ఏం లేదు. కొంచెం తనకు సంబంధించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటి మీద గ్రిప్పు సాధించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారులను అడిగి తెలుసుకుంటా అని చెప్పి గతంలో ఉన్నారు కదా, ఆ మాట అన్నప్పుడు కూడా ఆయన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఏం తెలియకుండా ఎట్లా మంత్రి అయ్యారని చెప్పి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే ఆయన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని వాటి మీద పట్టు సాధించే విధంగా ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది చాలామంది అధికారులు చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి మరి ఆ రకంగా ఆయనకున్న శాఖలు ఆయన పనులు చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందని చెప్పి కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి ఆయనకు సంబంధించి మార్కులు పడలేదేమో మనకైతే తెలియదు. గతంతో కంపేర్ చేస్తే మంత్రిగా అయిన తర్వాత ఉన్నంతలో బెటర్ అనేటువంటి అభిప్రాయాలు అయితే ఉన్నాయి. ప్రజల నుంచి అయితే కొంత పాజిటివ్ అయితే ఆ పవన్ కళ్యాణ్ మీద ఉంది. సో మరి మిగతా వాళ్ళు చూస్తే కనుక నిమ్మల రామనాయుడు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. ఈ పోలవరానికి సంబంధించి గత ప్రభుత్వంలో వైసీపీ ఏ రకంగా దీన్ని నాశనం చేస్తుందనేటువంటి అంశాలకు సంబంధించి మరి ఈయన తిప్పికొట్టడం సక్సెస్ఫుల్ అయ్యారు. కాబట్టి ఆయనకు పాస్ మార్కులు పడ్డాయి. ఇదే కాకుండా అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి నిమ్మల రామనాయుడు అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఈ టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న వాటికి సంబంధించి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మిగతా ఎవరైనా సరే వాళ్ళు చేయనంత పబ్లిసిటీ ఒక్క నిమ్మల రామనాయుడు గారే చేశారు. ఈ నీకు 15 ఇప్పటికీ మారుమోగుతుంది ఆయన మాటలు. ఇట్లా అనేక ఆనిముత్యాలు బయటకు వచ్చినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత అవి అమలు చేస్తామని. కానీ ఒక్కటి కూడా చేసే దిశగా వాళ్ళు అడుగులు వేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు కూడా. కాబట్టి ఇన్ని హామీలు అప్పుడు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ హామీలకు సంబంధించి ఏ రకంగా వీళ్ళని కన్విన్స్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా కన్విన్స్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఆయనకు పాస్ మార్కులు పడ్డట్టే లెక్క. మరి అదేవిధంగా నారాయణ గారికి సంబంధించి ఇప్పుడు అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. సో అమరావతికి ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకొచ్చి మా అప్పును కూడా అమరావతి నిర్మించి అక్కడ వాటి ద్వారా వచ్చేటువంటి పన్నులతో వాటి ద్వారా వచ్చేటువంటి పన్నులతోనే ఈ అమరావతి కోసం చేసిన అప్పులు కడతాం, ఎక్కడ ప్రజల మీద భారం వేయమని ఆయన చెప్తున్నారు. సో కాబట్టి ఆయన కూడా సక్సెస్ఫుల్గా మంత్రిగా సక్సెస్ అయ్యారు అని చెప్పి ఆయన కూడా పాస్ మార్కులు పడ్డాయంట. ఇట్లా ఈ రకంగా కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ వీళ్ళందరూ కూడా పాస్ మార్కులు పడ్డాయి. అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్కి వీళ్ళందరూ కూడా పాస్ మార్కులు పడ్డాయని చెప్తా ఉన్నారు. అంటే ఉన్నటువంటి మంత్రుల్లో 5-6 మందికి పాస్ మార్కులు పడితే మిగతా వాళ్ళు ఫెయిల్యూర్ అయినట్టే కదా లెక్క. వీళ్ళ లెక్క ప్రకారం నిజంగానే ర్యాంకింగ్ ఇచ్చింటే కనుక వీళ్ళంతా ఫెయిల్యూర్ అయినట్టే కదా. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే పరీక్ష రాయకుండానే పాస్ మార్కులు వచ్చినట్టుంది వీళ్ళకి. అంతే కదా. ఎక్కడైనా ఒక టీచర్ ఒక ప్రశ్నాపత్రం ఇస్తే ఆ ప్రశ్నలు చదివి వాటికి సమాధానం రాస్తే వాళ్ళకు పాస్ మార్కులు ఫెయిల్ మార్కులు అనేది తెలుస్తుంది. మరి ఇక్కడ పరీక్షనే రాలేదు, ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని తిరిగి అట్లనే పెట్టారు, అసలు ఏం రాయకుండా పెట్టారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయకుండా అట్లనే పెట్టేశారు. అవి అమలు చేస్తే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కూడా వాటి మీద రివ్యూలు చేయడం, ప్రజలకు ఏ రకంగా ఉంది, ప్రజలు ఏ రకంగా ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఉందా, అవినీతి లేకుండా అందిస్తున్నామా, ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలని దానికి సంబంధించి మంత్రులు కూడా రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటారు. సక్సెస్ఫుల్గా అయిందా లేదా దానికి సంబంధించి ప్రజలకు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. అప్పుడు దాని ఆధారంగా వీళ్ళ పనితీరుకు సంబంధించి ర్యాంకింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరి ర్యాంకింగ్ సంగతి పక్కన పెడదాం, మంత్రులకు సంబంధించి పక్కన పెడితే అసలైన ర్యాంకింగ్, అసలైన మార్కులు పడాల్సింది ఎవరికి? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. మరి ఆయనకు మార్కులు ఎవరు వేయాలి? ఆయన వేరే వాళ్ళకి వేస్తున్నారు కానీ ఆయనకి ఎవరు వేయాలి మరి? సో ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోయినా కూడా ప్రజలు హ్యాపీగా ఉన్నారా? మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? సంక్షేమం, అభివృద్ధి అని 2 చెప్పాను. మరి ఆ విధంగా నేను పనిచేస్తున్నానా? చేయకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల ఇది చేయలేకపోతున్నా అని చెప్పి ప్రజలకు చెప్పాను కదా. మరి ప్రజలు దీంతో సంతృప్తి పడ్డారా? మరి సంపద సృష్టిస్తా అని చెప్పి గతంలో చెప్పాను కదా. మరి సంపద సృష్టి పన్నుల వీళ్ళ ప్రజల మీద పన్నుల భారం వేసి మరి సంపద సృష్టి చేస్తున్నాను కదా. మరి దీని గురించి ఏమనుకుంటున్నారు? ఇట్లా అనేక రకాల అంశాలు ఉన్నాయి చంద్రబాబు గారికి సంబంధించిన పాలనకు సంబంధించి. సో వీటన్నిటికి సంబంధించి ప్రజలను అడగండి, ఎట్లా ఉంది, నాకు ఎన్ని మార్కులు ఇస్తారు, నా ర్యాంకింగ్ ఏందని అడగండి. అప్పుడు ప్రజలు ఎన్ని మార్కులు ఇస్తారు అనేది తెలుస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు గారి పద్ధతి ఎట్లా ఉంటుందంటే కలెక్టర్లతో రివ్యూ మీటింగ్, అధికారులతో టెలికాన్ఫరెన్స్, 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్నటువంటి చంద్రబాబు గారు. సో ఇట్లా ఒక హడావిడి, ఒక హంగామా ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు? అబ్బా, ముఖ్యమంత్రి అయితే ఈ రకంగా ఉండాలి, చూడండి ఎంత కష్టపడుతున్నారో అనుకునేటువంటి ఆలోచన ప్రజలకు వచ్చే విధంగా చంద్రబాబు గారు అంత హడావిడి హంగామా చేస్తూ ఉంటారు. సో కొంతమంది కామెంట్ చేయొచ్చు, కలెక్టర్లతో సమీక్ష సమావేశం పెడితే హంగామా హడావిడి ఏంద్ర బాబు అని చెప్పి. ఇప్పుడు చూస్తున్నాం కదా, వాళ్ళతో సమీక్ష సమావేశాలు పెడితే, వాళ్ళందరితో మాట్లాడితే ఒక 2 రోజులకు ₹1,00,00,000 పైగా భోజనం ఖర్చయింది, మధ్యాహ్నం భోజనానికి సంబంధించి. సో ఈ రకంగా వాళ్ళు దీనివల్ల వచ్చేది ఏముంటుంది? వాళ్ళ పత్రికనే రాసింది, వాళ్ళ కొత్త పలుకులు రాసే పత్రికనే రాసింది. ఈ హడావిడి హంగామా తప్ప ఏమొస్తుంది? కలెక్టర్ల మీటింగ్ ఏమొస్తుంది? పనులు చేయించాలి, ఇక్కడ ఆఫీసులో కూర్చొని పనులు చేయించాలి, పనులు చేయిస్తే ఆ ఖర్చులన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళే చెప్పారు కదా. సో మరి హంగామా, హడావిడి, ఈ ఖర్చులు మరి పెడుతున్నట్టే కదా.
సో ఇది ప్రజల సొమ్మే కదా పెడుతున్నది, ప్రజలకే కదా నష్టం జరుగుతున్నది. సో ఈ రకంగా ఉంటుంది వాళ్ళది. ఎవరెన్ని ర్యాంకింగ్లు ఇచ్చుకున్నా ఏ రకంగా ఉన్నా, ముఖ్యంగా మీరు ఇప్పుడు ఈ 6 నెలల పాలనలో చంద్రబాబు గారికి ఎన్ని మార్కులు ఇస్తారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఒక 6 మంది అని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఓవరాల్గా మొత్తానికి సంబంధించి మీరు ఎన్ని మార్కులు ఇస్తారనేటువంటిది కింద ఖచ్చితంగా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నిజమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో పెట్టండి.